హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ బేస్డ్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, నెక్స్ట్ రిజల్ట్ డేట్స్ అన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా మన ఛానల్ అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ ఇండియా నుంచి మనకి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు అయితే ఉన్నాయి, అలాగే ఎక్స్పీరియన్స్ పోస్టులు కూడా ఉన్నాయి. నేనైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకునే పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ మాట. ఇందులో మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ వాట్స్ న్యూస్ అని చెప్పేసి ఉంది కదండి. ఇక్కడ రీడ్ మోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు మీకు పేజ్లో వస్తుంది. ఇక్కడ వేకెన్సీ అడ్వర్టైజ్మెంట్ ఫర్ ది వేరియస్ పోస్ట్ అని 7th జూన్ నుంచి మనకైతే రిలీజ్ అవ్వడం జరిగింది. అలాగే 28th జూన్ వరకు మనకైతే టైం ఉంది. ఈ డేట్స్ లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరు డైరెక్ట్గా నాకైతే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయొచ్చు. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ది నేషనల్ అకాడమీ సైన్స్ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ మాట. ఎన్ఏఎస్ఐ అని చెప్పేసి అంటారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద వర్క్ చేస్తున్న సంస్థ అండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు కూడా బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద రిక్రూట్ చేస్తున్నారు. అలాగే డిప్యుటేషన్ మీద కూడా ఉందన్నమాట. అదేంటంటే మనకి కంప్యూటర్ ఆపరేటర్ ఉంది కదా, ఇక్కడ దాన్ని మాత్రమే కాంట్రాక్ట్ బేస్డ్గా మనకి రిక్రూట్ చేస్తున్నారు. రిమైనింగ్ అన్ని కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ అంటే పర్మనెంట్ బేసిస్ కింద మనకైతే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనకి వేకెన్సీ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేసిన లైక్ ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక్కడ మనకు వచ్చేసి ఫస్ట్ వన్ స్టెనో టైపిస్ట్ అండి. ఒక పోస్ట్ ఉంది. 25,500 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ. గ్రాస్ శాలరీ మీకు ఎలా లేదన్నా 45,000 వరకు వస్తుంది. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి 2 పోస్టులు ఉన్నాయి. సేమ్ శాలరీ, సేమ్ ఏజ్ లిమిట్ అండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి ఒక పోస్ట్ ఉంది. 18,000 అయితే మీకు బేసిక్ శాలరీ ఇస్తున్నారు. గ్రాస్ శాలరీ మీకు 35,000 వరకు వస్తుంది. సేమ్ ఏజ్ లిమిటెడ్ 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డిఆర్ఎస్ అలవెన్స్, హెచ్ఆర్ఏ, ఎల్టీఎస్ అని చెప్పేసి ప్రతిదీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా అయితే ఉంటాయో అన్నీ కూడా మీకు వర్తిస్తుంది. రెగ్యులర్ బేసిస్ కింద వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. మీకు ఇనీషియల్గా 2 ఇయర్స్ అనేది ప్రొవిజన్ పీరియడ్ అయితే ఉంటుంది. ఓకేనా. దీనికి మనకి ఫస్ట్ స్టెనో టైపిస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 12th పాస్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇంటర్లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అండి. అలాగే మనకి ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆఫ్ ఆపరేషన్స్. ఓకే, మనకి కంప్యూటర్ ఆపరేషన్ మీద మనకి ప్రొఫిషియన్సీ అనేది మనకి వచ్చి ఉండాలి. అంటే దాని మీద మనకి స్కిల్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్ అండి. మనకి యూడిసి అంటారన్నమాట. ఓకేనా, అప్పర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి దీనికి మనకి 2 పోస్టులు ఉన్నాయి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బ్యాచులర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే మనకి డిగ్రీలో ఏ డిగ్రీ అయినా బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీఈ ఎవరైనా సిఏ కానీ, ఓకేనా, బీఫార్మసీ వాళ్ళు కానీ డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మరి ఇంకేమీ కూడా మీకు అవసరం అయితే లేదండి. ఓకేనా. అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, మీకు ఈ కంప్యూటర్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ పెయింట్, నెక్స్ట్ వచ్చేసి షార్ట్ కట్ కీస్, వీటి మీద మీకు కొద్దిగా అవగాహన ఉంటే సరిపోతుంది. మీరు ఈ పోస్ట్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మీకు అందరికీ తెలిసిన పోస్ట్ ఇది. 10th క్లాస్ ఉంటే సరిపోతుందండి. మరి ఇంకేమీ అవసరం లేదు. మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ యొక్క నోటిఫికేషన్లోనే మనకి అప్లికేషన్ ఫార్మాట్ అయితే ఇచ్చారు. అది ఎలా ఫిల్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది ఫిల్ చేసి మీకు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా, ఓకేనా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, అలాగే మనకి ఇక్కడ చెక్ లిస్ట్ అయితే ఇస్తారు. ఆ చెక్ లిస్ట్లో ఉన్నవన్నీ కూడా మీకు ఏజ్ ప్రూఫ్ అని చెప్పేసి, ఐడి ప్రూఫ్ అని, క్యాస్ట్ ప్రూఫ్ అని చెప్పేసి, ఓకేనా, ఇవన్నీ కూడా మీరు హార్డ్ కాపీస్ అనేవి, జిరాక్స్ కాపీస్ మీరైతే అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అటాచ్ చేసి ఒక ఎన్వలప్ కవర్ తీసుకొని ఎన్వలప్ టాప్లో అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రాస్తారు. లేదంటే ఆఫీస్ అసిస్టెంట్ అంటే ఆఫీస్ అసిస్టెంట్ అని చెప్పేసి మీరు మెన్షన్ చేస్తారన్నమాట. ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్ నేమ్ అనేది మెన్షన్ చేసి ఆ ఎన్వలప్ కవర్లో ఈ అప్లికేషన్ ఫార్మాట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీరు హార్డ్ కాపీ ద్వారా ఇక్కడ ఏదైతే మనకి అడ్రస్ ఇచ్చారో 28th జూన్ లోపు మనం ఈ యొక్క అప్లికేషన్ అనేది అక్కడ రీచ్ అవ్వాలి. ఐదర్ రిజిస్టర్ పోస్ట్ అయినా పంపించవచ్చు, లేదా స్పీడ్ పోస్ట్ అయినా పంపించవచ్చు. ప్రాబ్లం అయితే లేదు. ప్రయాగ్రాజ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ప్రయాగ్రాజ్ అంటే మనకి ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్, మనకి కేదార్నాథ్ అంటారు కదా,
అక్కడ దగ్గరలో మాట. ఓకేనా? ఈ లొకేషన్ అనేది అక్కడ దగ్గరలో ఉంటుంది. మీరు ఈమెయిల్ ద్వారా కూడా పంపించొచ్చండి. ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకి సబ్మిషన్ ఆఫ్ హార్డ్ కాపీ బై పోస్ట్ ఈజ్ ఆల్సో మ్యాండేటరీ అని చెప్పేసి ఇచ్చారన్నమాట. ఓకే. మీరు పోస్ట్ ద్వారా అంటే మెయిల్ ద్వారా పంపించినా సరే మ్యాండేటరీ హార్డ్ కాపీ ద్వారా కూడా పంపించండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇప్పుడు లాస్ట్ డేట్ దగ్గరికొచ్చింది. మీరు ఈ వీడియో చూడడం లేట్‌గా చూసారనుకోండి. ఫస్ట్ ఏం చేస్తారంటే మెయిల్ ద్వారా పంపించేసేయండి. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఓకేనా? సింగిల్ పీడీఎఫ్ ఫార్మాట్ వైయా ఈమెయిల్ ఓకేనా? అంటే ఇవన్నీ కూడా ఫోటోస్ తీసి ఒక పీడీఎఫ్ ఫార్మాట్‌లో క్రియేట్ చేసి ఇగోండి ఇక్కడ మెయిల్ ఐడీ ఇచ్చారు కదా! ఈ మెయిల్ ఐడీకి ముందు మెయిల్ చేసేసేయండి. మెయిల్ చేసేసిన తర్వాత మీరైతే ఈ స్పీడ్ పోస్ట్ గాని, రిజిస్టర్ పోస్ట్ గాని మీరైతే పంపించాల్సి ఉంటుంది హార్డ్ కాపీస్ అనేవి. ఓకేనా? జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకేంటంటే ఇంటర్వ్యూ మాత్రమే ఉంటుందండి. రిటన్ టెస్ట్ అయితే ఏముండదు. బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఓకేనా? నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఎక్కువ ఉంటేనే మీకు రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. లేకపోతే డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారండి. ఓకేనా? నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి పెరిగిపోతే మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అదే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్‌కి చెప్పాను కదా! ఇంటర్వ్యూ అండ్ ఎగ్జామినేషన్ ఓకేనా? షాల్ బి అప్‌లోడెడ్ ఇన్ వెబ్‌సైట్‌లోనే పెడతారు. ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నామా లేకపోతే మనం ఏంటివి కండక్ట్ చేస్తున్నాము రిటన్ ఎగ్జామ్ అని చెప్పేసి మనకి ఇంటిమేట్ అయితే చేశారు. ఇదొచ్చేసి మనకేంటంటే అప్లికేషన్ ఫార్మాట్ అండి. అకౌంట్ ఆఫీసర్‌కి సంబంధించి ఇది మనకి అప్లికేషన్ ఫార్మాట్. ప్రతీది కూడా సేమ్‌గానే ఉంటుంది. ఓకేనా? అండ్ మీకేదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను ఎక్స్‌పీరియన్స్ లేని పోస్టులు చెప్పాను కదా! అవి మాత్రం మీకు ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అప్లికేషన్ ఫార్మాట్. ఇదొచ్చేసి మనకి కంప్యూటర్ ఆపరేటర్‌కి సంబంధించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది చూడండి. ఇగోండి స్టెనో టైపిస్ట్ అయినా, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అయినా, ఆఫీస్ అసిస్టెంట్ అయినా సేమ్ మనకి ఇలాగే ఉంటుంది. ఫస్ట్ ఈ బ్లాక్ అనేది మీరు ఏమి టచ్ చేయొద్దు. ఇది ఫర్ ఆఫీస్ యూజ్ ఓన్లీ అండి. ఓకేనా? ఇక్కడ మీ ఫోటో అనేది అంటించండి. ఫోటో అంటించేసి ఫేస్ మీదకెళ్ళకుండా ఇక్కడ ఇలాగ క్రాస్ సిగ్నేచర్ అనేది చేయండి. అండ్ నెక్స్ట్ మీ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేము, డేటు, మంత్, ఇయర్ మెన్షన్ చేయండి. ఎన్ని ఇయర్స్ అయింది, ఎన్ని మంత్స్ కంప్లీట్ అయిందో మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ ఆఫ్ బర్త్, సిటీ, స్టేటు, కంట్రీ అనేది మెన్షన్ చేయండి. మదర్ నేము, ఫాదర్ నేమ్ యాస్ పర్ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారంగా ఇవ్వండి. అండ్ నెక్స్ట్ అడ్రెస్, పర్మనెంట్ అడ్రెస్, కరస్పాండింగ్ అడ్రెస్ ఇవ్వండి. నేషనాలిటీ ఇండియన్ అని ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి మనకి మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్‌జెండర్ అయితే ట్రాన్స్‌జెండర్ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. మీ కేటగిరీ అన్‌రిజర్వ్డ్ అయితే అన్‌రిజర్వ్డ్ ఇవ్వండి. అండ్ ప్రతి పోస్ట్ కూడా అన్‌రిజర్వ్డ్ ఉంది కాబట్టి అన్‌రిజర్వ్డ్ అని మెన్షన్ చేయాలి. లేకపోతే మీ కేటగిరీ మెన్షన్ చేసినా ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్‌మ్యారీడ్ అయితే అన్‌మ్యారీడ్. ఇఫ్ మ్యారీడ్ మీ యొక్క వైఫ్ నేమ్ గాని, హస్బెండ్ నేమ్ గాని ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ఇస్తారు. ఎంటీఎస్‌తో అయితే అదొకటి ఇస్తే సరిపోతుంది. లేదు ఇంటర్‌తో అప్లై చేస్తున్నట్టయితే 10th, ఇంటర్ ప్లస్ 2 ఇస్తారు. లేదు ఆఫీస్ అసిస్టెంట్‌గా అప్లై చేసినట్టయితే 10th, ఇంటర్ ప్లస్ డిప్లొమా కూడా మీరైతే ఇక్కడ బీటెక్ అండి. సారీ నాట్ డిప్లొమా. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అని ఉంది కదా! ఈ 3 కూడా ఫిల్ చేస్తారనమాట. ఓకేనా? ప్రాబ్లమ్ అయితే ఏమీ లేదు. రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో అవి ఎన్ఏ అని పెట్టేసేయండి. ఖాళీగా అయితే ఏది వదలొద్దు. ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ ఉంటే అప్‌లోడ్ చేయండి. లేకపోతే లేదు. అన్నీ కూడా ఎన్ఏ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. ఓకేనా? ఖాళీగా అయితే ఉంచొద్దు అండి. నెక్స్ట్ ఇక్కడ ఏవైతే ఇక్కడ 13, 14, 15, 16, 17 పాయింట్స్ ఉన్నాయో అన్నీ కూడా మనం నో ఇక్కడ నో అని చెప్పేసి ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అన్నీ కూడా నో అని రాసేసేయండి. అండ్ ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చేసేయండి. డిక్లరేషన్ ఇచ్చేసి మీ సిగ్నేచర్ అనేది ఇక్కడ చేసేసేయండి. అండ్ డేట్ అనేది మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ ఎంక్లోజ్ ఆఫ్ ఇది ఏంటంటే మనకి ఇన్ సర్వీస్ అప్లికెంట్స్‌కి మాత్రమే ఇది మీకు సంబంధం లేదు. వదిలేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక చెక్ లిస్ట్ అయితే ఇచ్చారండి. ఈ చెక్ లిస్ట్ ఏంటంటే ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ అని ఇచ్చారు కదా! ఇక్కడ సీరియల్ నంబర్ 1 అని పెడతారు. ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఇస్తారు. లేకపోతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అయితే అటాచ్ చేయొచ్చు. ఇక్కడ నంబర్ ఆఫ్ షీట్స్ ఎన్ని షీట్స్ ఉన్నాయి అవి ఒకటైతే ఒకటే మెన్షన్ చేయండి. 2 షీట్లు ఉంటే 2 షీట్లు. ఓకేనా? అలాగా బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అని ఉంది కదా! ఇక్కడ 1, 2, 3 ఇక్కడ మీరు ఇది ఫిల్ చేశారు. ఇది ఫిల్ చేశారు. ఇప్పుడు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ వచ్చేసరికి 4 అవుతుందన్నమాట. ఓకేనా? ఇలాగ ఖాళీగా ఉన్నవి మాత్రం లెక్క పెట్టేయకండి. మీరు ఏవైతే ఫిల్ చేస్తున్నారో దాన్ని బట్టి సీరియల్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అని చెప్పేసి నేను సీరియల్ నంబర్ 4 ఇచ్చాను కదా! మొత్తంగా ప్రొవిజనల్ షీట్స్, మార్క్ షీట్స్ అన్నీ యాడ్ చేసుకుంటే నాకు నంబర్ ఆఫ్ షీట్స్ వచ్చేసి 6 వచ్చాయన్నమాట. అంటే ఇక్కడ నేను 6 అని వేస్తాను. ఓకేనా? ఈ విధంగా మీరు ఇది ఫిల్ చేయాల్సి ఉంటుంది. టోటల్ నంబర్ ఆఫ్ షీట్స్ ఎన్ని షీట్స్ మీరు అటాచ్ చేశారని చెప్పేసి ఇస్తారు. ఇక్కడ టోటల్‌గా 10 షీట్స్ నేను అటాచ్ చేశానంటే 10 షీట్స్ అనేది మెన్షన్ చేయండి. ఓకేనా? ఇది మనకి అప్లికేషన్ ప్రాసెస్ మాట. ఓకేనా? ఆఫీస్ అసిస్టెంట్ కూడా సేమ్ అప్లికేషన్ ఫార్మాటే ఉంటుంది. సేమ్ మీరు ఇలాగే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే మన అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇట్లానే ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తానండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.